జస్టిస్ ఫర్ ఏబీవీ అని ఒక క్యాంపెయిన్ మొదలైంది. అంటే 1989 బ్యాచ్కి చెందినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ ఏబీ వెంకటేశ్వరరావుకి న్యాయం చెయ్యాలి అంటూ ప్రజలు స్వచ్ఛందంగా జస్టిస్ ఫర్ ఏబీవీ అని ఒక క్యాంపెయిన్ని రన్ చేస్తున్నారు. అంటే దీని ఉద్దేశం, దీని ఆలోచన ఏంటి అని అంటే, ఆయనకి క్యాట్ తీర్పునిచ్చినప్పటికీ కూడా ఆయన్ని ఇమ్మీడియట్లీగా తక్షణం అతనికి బాధ్యతలను అప్పజెప్పండి, సర్వీస్లోకి తీసుకోండి అని చెప్పినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆ చర్యలను చేపట్టలేదు. దీనికి ఆయనకి ఈ నెల 30వ తారీఖుతోటి వారి సర్వీస్ అయిపోతుంది. అవును సార్. మరి ఈ సర్వీస్ అయిపోతున్నటువంటి టైంలో యూనిఫామ్ వేసుకొని రిటైర్మెంట్ అవటం అనేటువంటిది ఏ ఉద్యోగి అయినా, ఏ ఐపీఎస్ అయినా, ఏ ఐఏఎస్ అయినా కానీ అటువంటి బాధ్యతను కోరుకుంటారు. కానీ అలాంటిది లేకుండా చెయ్యాలి అని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ ఏబీ వెంకటేశ్వరరావు గారు, జగన్మోహన్ రెడ్డి వర్సెస్ ఏబీ వెంకటేశ్వరరావు, వీళ్ళిద్దరి మధ్య ఒక రాజకీయపరమైనటువంటి కక్ష సాధింపు చర్యకి ఏబీవీ మీద ఆయన చర్యలు చేపట్టారు. ఎప్పుడైతే 14 నుంచి 19 మధ్యలో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నారు అనేటువంటి ఒక భావనతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఏబీ వెంకటేశ్వరరావు పైన చర్యలకి అతిక్రమించారు. 2 సార్లు సస్పెండ్ చేశారు. అనేక కేసులు నమోదు చేయడానికి సిద్ధమయ్యారు. అనేకమైనటువంటి వాటిపైన విచారణలు చేపట్టారు. కానీ ఎక్కడ ఏ విచారణ చేపట్టినా ఒక్క విచారణలో కూడా ఆయన ఈ తప్పు చేశాడనేటువంటిది తేలలేదు. ఎక్కడ ఆయనకు సంబంధించి ఇన్ని ఇన్వెస్టిగేషన్ జరిగినా కానీ ఎక్కడా చిన్న రూపాయి కూడా ఆయన దగ్గర తప్పు చేపట్టలేదు. దాంతో ఇకన ఏదో ఒక రకమైనటువంటి కారణాలతో ఆయన వేధిస్తూ వచ్చారు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ని, ఒక సీనియర్ అంటే డీజీ క్యాడర్ కలిగినటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ని 5 సంవత్సరాలుగా పోస్టింగ్ ఇవ్వకుండా కేసులు పెడుతూ, వేధిస్తూ, వెంట పెడుతూ ఉన్నటువంటి ప్రభుత్వం ఈ భారతదేశంలో ఏదన్నా ప్రభుత్వం ఉందంటే ఆ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు. మరి 5 సంవత్సరాల తర్వాత కూడా క్యాట్ ఇచ్చిన తర్వాత కూడా ఇంకా కూడా పోస్టింగ్ ఇవ్వకుండా ఆపారు అని అంటే ఇక ఏ స్థాయిలో వారు ఒక పగబట్టి ఏ రకంగా వెంటాడుతున్నారనేటువంటి చూడవచ్చు. ఒక కాకి కష్టం వస్తే అన్ని కాకులు వచ్చి నిలబడుతున్నాయి. ఒక డాగు కష్టం వచ్చే అన్ని డాగులు వచ్చి నిలబడుతున్నాయి. మరి ఈ ఐపీఎస్ ఆఫీసర్స్లో ఒక ఆఫీసర్ని ప్రభుత్వం ఒక ఈ స్థాయిలో వేధిస్తుంటే మరి అధికార యంత్రాంగం అంతా వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఎందుకు కదలటం లేదు, ఎందుకు మెదలటం లేదు, ఎందుకు నోరు విప్పట్లేదు అనేటువంటిది అర్థం కానటువంటి అంశం అయిపోయింది. ఇక్కడ ఈరోజు ఏబీ వెంకటేశ్వరరావు గారు ఎలా అయితే ప్రభుత్వం ఒక అరాచకత్వంతో చేసిందో, రేపు ప్రభుత్వాలు మారితే మాత్రం అదే స్థాయిలో చాలామందికి పరిణామాలు ఎదురవుతాయి అనేటువంటిది కూడా గమనించాల్సినటువంటి అంశం. ఈరోజు నువ్వు ఎలా చేస్తే రేపు నేను అలా చేయనా అనేటువంటిది కూడా ఏర్పడుతుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి అనుకూలరు అని ఆయన మీద ముద్రేసి ఆయన మీద ఈ 5 సంవత్సరాల ప్రభుత్వం వేటాడితే, బీజేపీ, తెలుగుదేశం, జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత, బీజేపీతో జతకట్టిన తర్వాత కూడా ఇప్పుడు కూడా బీజేపీ వైపు నుంచి తెలుగుదేశం పార్టీ ఒత్తిడి చేసి ఆయన పోస్టింగ్ విషయంలో లేదా ఆయనకు జరగాల్సినటువంటి న్యాయం విషయంలో అడిగి ఒత్తిడి చేసి పోస్టింగ్ ఇప్పించలేనటువంటి పరిస్థితి సరైనటువంటిది కాదు. చంద్రబాబు నాయుడు గారైనా ఇంకొకరైనా మాట్లాడి ఆయనకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఎందుకనంటే ఆయన ఒక ఐపీఎస్గా ఒక సానుకూలత ఉన్నది అనేటువంటి ఒక ముద్రతో, సామాజిక వర్గం ముద్రతో ఆయన్ని వేధించినప్పుడు, ఆయనని 5 సంవత్సరాలుగా నరకయాతన పెట్టినప్పుడు, ఈ సర్వీస్ అయిపోతున్నటువంటి 10 రోజుల్లో కోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ, క్యాట్ ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఆయన పోస్టింగ్ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చేయించాల్సినటువంటి బాధ్యత అది తెలుగుదేశం పార్టీకి కూడా ఉంది. తెలుగుదేశం పార్టీ ఇమేజ్ బిల్డ్ అవుతుంది. తెలుగుదేశం పార్టీ ఎవరైతే అన్యాయం చేసినటువంటి వాళ్ళని కాపాడుతుంది, ప్రభుత్వం అన్యాయం చేసినటువంటి వాళ్ళని కాపాడుతుంది అనేటువంటి భావన వస్తుంది. మరి అలాంటి చర్య ఇంకా చేపట్టలేదు. ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే, భారతీయ జనతా పార్టీ 0.8% ఉండి 6 సీట్లు తీసుకొని ఎంపీ సీట్లు
ఒక 10 ఎమ్మెల్యే సీట్లు తీసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా వారికి కూడా ఇప్పుడు ఎవరికైతే ఇలా నష్టం జరిగిందో, ఎవరినైతే అన్యాయం చేశారో ప్రభుత్వం, వారందరినీ కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా భారతీయ జనతా పార్టీ పైన ఉంది. నాకు తెలిసి ఇప్పుడు ఏబి వెంకటేశ్వర గారి విషయంలో ఒకే ఒక్క వ్యక్తి సీఎం రమేష్ గారు ఒక్కరే ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఆయన పోస్టింగ్ చేయడానికి ఇది అన్యాయం, ఆయనకు పోస్టింగ్ ఎందుకు ఇవ్వరని చెప్పని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఢిల్లీలో ఆయన ఒత్తిడి చేస్తున్నారు అనేటువంటి ఒక సమాచారం మనకు కూడా ఉంది. అంటే ఒక సీఎం రమేష్ తప్ప మిగిలినటువంటి వాళ్ళకి బాధ్యత లేదా? ఏబి వెంకటేశ్వరరావు లాంటి వ్యక్తి ఒక సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్కి, స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్న ఒక ఐపీఎస్ ఆఫీసర్కి పోస్టింగ్ ఇప్పించాల్సిన బాధ్యత మరొకరికి లేదా? మరి ఎందుకు మౌనం? అంటే ఇప్పుడు మీకు అవకాశం ఉన్నప్పుడే మీరు చేయకపోతే రేపు భవిష్యత్తులో మీరు అధికారం వచ్చిందో మేము అవి చేస్తాం అంటే ఎలా? ఇప్పుడు ఉన్నప్పుడు చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. నిన్న అదే ఆయన కనుక పోస్టింగ్లో ఉన్నట్లయితే డీజీగా లా అండ్ ఆర్డర్ ఇంకొకటో, మొన్న జరిగినటువంటి విధ్వంసాలు ఇన్ని జరిగాయా? ఇటువంటి జరగనిచ్చేవాళ్ళు కాదు కదా. మరి ఎందుకు మరి అలాంటప్పుడు కూడా అలాంటి ఆఫీసర్ని పోస్టింగ్లోకి తీసుకోలేకపోతున్నారు అనేటువంటిది కూడా అర్థం కానటువంటి అంశం. సరే, ఇది తెలుగుదేశం బీజేపీ పక్కన పెడదాం. ఇక వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇప్పుడు ప్రభుత్వం ఎన్నికలు జరిగాయి, సరైనటువంటి వాళ్ళకేం అపధర్మ ఇదే ఉంటుంది తప్ప ఇంకోటి. సిఎస్ ముఖ్యమంత్రి గారికి ఫైల్ పెట్టారండి. ముఖ్యమంత్రి గారు లేరు, సెలవు పెట్టి వెళ్ళారు కదా. సిఎస్ గారు చర్యలు తీసుకోవాలి కదా, ఆయన డెసిషన్ తీసుకొని చేయాలి కదా, లేదా ఈసీకి అడిగి ఈసీ ఆదేశాల ప్రకారం చేయాలి కదా. మరి చేయకుండా జవహర్ రెడ్డి గారు అలా ఉంటే మరి వారు ఏం ఇండికేషన్ ఇస్తున్నారు? ఇవన్నీ రేపు ఆఫీసర్ల మీదకే వెళ్తాయి. ఇవన్నీ ఇవాళ రాజకీయ నాయకులు చెప్పినట్టు చేయబట్టి ఇప్పుడు కొంతమంది ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారు. ఈ ఎన్నికల సందర్భంగా ఈసీ సస్పెండ్ చేసింది. వాళ్ళని కదలనీయకుండా ఉంచండి చెప్పారు. ఇంకా వాళ్ళు ఏం అక్రమాలు చేశారని. ఇప్పుడు రేపు కూడా ఇదే ఆఫీసర్స్ మీద ఇటువంటి యాక్షన్స్ కూడా ఎందుకు ఉండవు? మరి వీటన్నిటికీ బాధ్యత తీసుకోవాలి కదా. ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీద డైరెక్ట్గా కత్తిగట్టి ఆయన మీద దుర్మార్గమైనటువంటి ఆరోపణలు చేసి, అసలు సంబంధం లేని ఆరోపణలు చేసి కేసులు పెడితే కోర్టు చివాట్లు పెట్టింది. ఆయనకి ఏం సంబంధం, అక్కడ తప్పు ఎక్కడ జరిగింది, అవినీతి ఎక్కడ జరిగింది, మీరు ఎందుకు ఆయన మీద యాక్షన్ ఎట్లా తీసుకుంటారని చెప్పారు. తర్వాత మళ్ళీ క్యాట్కి వెళ్తే క్యాట్ చివాట్లు పెట్టింది. ఎన్ని చివాట్లు పెట్టినా ఎన్ని చెప్పినా కానీ మేము ఎవరి మాట వినమనేటువంటి ఉద్దేశంతో పోస్టింగ్ 5 సంవత్సరాల పాటు ఆపారు. అంటే ఒక మనిషి కష్టపడి చదివి ఒక సర్వీస్లోకి వచ్చిన తర్వాత, సర్వీస్లో ఒక ఉన్నత స్థానానికి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు యూనిఫామ్ లేకుండా చేశారు అని అంటే ఎంతటి దుర్మార్గం అది. మరి అంతటి దుర్మార్గం చేసినటువంటి ప్రభుత్వం మరి రేపు ఆ దుర్మార్గానికి సహకరించినటువంటి అధికార యంత్రాంగం రేపు వీటన్నిటికీ బాధ్యత వహించాలి కదా అనేది. మరి ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇచ్చిన దాన్ని కూడా అండి సిఎస్ దాన్ని అమలు చేయలేకపోవడం కూడా ఒక విధంగా ధిక్కారమే అని అనుకోవచ్చు అంటారా, లేదా సిఎస్కి అధికారం ఉంటుందంటారా? సిఎస్ చేయాలి అనుకుంటే చేయొచ్చు. ఆయన ముఖ్యమంత్రి గారికి ఫైల్ పెట్టాను అన్నారట. ఏంటి ఆయన ముఖ్యమంత్రి గారికి ఫైల్ పెట్టేది? అందుకు కదా మీరు మన వాలంటీర్లు పెన్షన్స్ విషయంలో ఇబ్బంది పెట్టి జనాన్ని చంపారనే ఆరోపణలు వచ్చింది. మీ మీద విమర్శలు రావడానికి అయ్యి కదా. మీకు క్యాట్ ఇచ్చింది డైరెక్షన్స్, మీరు ఇవ్వాలి కదా. సరే, ఆయన ఇప్పుడు ఎవరైతే కేపీ సోంపల్లి లాంటి వాళ్ళు ఒక 1132 మంది ఒక అప్లికేషన్ పెట్టి వాళ్ళు మూవ్ చేశారు. కేపీ సోంపల్లి లాంటి వాళ్ళు ఇప్పుడు 5,000, 6,000, 7,000 వెళ్ళిపోతూ ఉంది. 1000 ఒరుగుతూ ఉన్నారు. మద్దతు తెలుపుతూ ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేసి జస్టిస్ ఫర్ ఏబీవీ పేరుతో ఒక పెద్ద క్యాంపెయిన్ రన్ అవుతుంది. మరి ఇవన్నీ అంటే ప్రజల్లో ఒక ఆగ్రహాలకి ఆవేశాలకి కారణమవుతాయి. ఇదే సిఎస్ జవహర్ రెడ్డి గారు పోస్టింగ్ అయిపోతే ఆయన ఇల్లు ఎక్కడ కనుక్కొని వీళ్ళందరూ కనుక పోయి ధర్నా చేయటం మొదలు పెడితే సిఎస్ గారి పొరుగు ఉంటుందా? చీఫ్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్లోనే ఉంటాడు కదా. జనం అందరూ వెళ్ళి ఒక ఆఫీసుని ఈ రకంగా మీరు వేధిస్తారని చెప్పి ఆయన ఇంటి ముందు ధర్నా చేస్తే ఆయన పొరుగు ఉంటుందా? ఇంటి ముందు ధర్నా చేస్తే పొరుగు ఉంటుందా? సిఎస్ ఆఫీస్ దగ్గర పోయి కూర్చొని ధర్నా చేస్తే ఆయన పొరుగు ఉంటుందా? అంటే నీకు ప్రభుత్వంలో భాగస్వామి, మీరు ఐఏఎస్ అట్లేదు, వాళ్ళు ఐపీఎస్ అట్లేదు, ఇద్దరు మీరు ఒక పోస్టింగ్ విషయంలో క్యాట్ డైరెక్షన్స్లో మీరు ఫాలో కాకపోతే మీరు ఇంకేం ఫాలో అవుతారు? ఏమి మీరు చేయగలుగుతారు? ఇది కొంచెం సీరియస్ అయ్యే అంశం. ఈ రాబోయే 10 రోజులు దీని మీద చాలా పెద్ద ఒక
అంటే ఇప్పుడు ఈ ప్రజాగ్రహానికి ప్రభుత్వం ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను కూడా అంటే ఈ సవాల్ చేస్తూ జవహర్ రెడ్డి గారు కోర్టులో పిటిషన్ వేశారండి, హైకోర్టులో. సో రేపు 31 వరకే అంటాను ఈయన యొక్క పదవి కాలం. అవును. మరి ఇది కావాలనే ఆలస్యం చేయాలని కూడా మరి ఈయన సవాల్ చేస్తూ క్యాట్ యొక్క ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఈయన హైకోర్టులో మరి పిటిషన్ వేయడం ఎలా చూడొచ్చు అంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ యాక్షన్ జవహర్ రెడ్డి గారు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన యాక్షన్ కంటే జవహర్ రెడ్డి గారు ఎక్కువ యాక్షన్ చేస్తున్నారు. మరి ఆయనకైతే అంతకుముందు ఇటువంటి పరిస్థితి లేదు, పేరు లేదు. బట్ సిఎస్ ఇచ్చారు కాబట్టి ఆయన అన్నిటికీ ఇక ఏ పోస్టింగ్ ఇస్తే ఆ పోస్టింగ్ తగ్గట్టు తందానా తానా అంటే ఇంకా ఎందుకు ఇంకా సర్వీసు